ఆలు బజ్జీలు అయితే చేస్తూ ఉన్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ పిండి కలుపుకున్నాను, ఆలు కట్ చేశాను. అక్కడైతే అదైతే హీట్ అయిపోతుంది. వచ్చి 1 డే అవుతుంది కానీ పొంగనే క్లీన్ చేసిపోయినా. గ్యాస్ అయితే మొత్తం పప్పుచారు అదంతా విజిల్ వచ్చి పొంగి గ్యాస్ చూడాలి ఎట్లా అయింది అన్నమాట. ఈవినింగ్ అయితే బజ్జీలు అయితే వేస్తూ ఉన్నాను. ఆలు బజ్జీ పిండి అయితే కలిపేసాను మంచిగా. ఆయిల్ కూడా ఈటెక్కింది. సన్నగా చిన్నగా కట్ చేసినవి అయితే దొడ్డు ఉంటే ఉడికాయి, ఎందుకని చెప్పేసి సన్నగా కట్ చేసినవి సన్నగా కట్ చేసి వేస్తూ ఉన్నా. రెడీ అయిపోతుంది. రెడీ అయిపోతుంది. బజ్జీలు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వేడివేడిగా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఆలు బజ్జీలు చాలా బాగా వచ్చినాయండి. బజ్జీలు అయితే సూపర్గా ఇంకా రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇంకా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మార్నింగ్ సాంబార్ పప్పుచారు చేసిన కదా, ఇంకా అందులోకి నంచుకొని తిన్నామన్నమాట. బాగున్నాయండి. ఇంకా నైట్ డిన్నర్ అయితే ఇంకా అలా అయితే అయిపోయిందన్నమాట. ఇంకా అక్కడైతే నైట్కు ఇంకా బజ్జీలు అయితే అయిపోయినాయి చేసేసిన, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి ఇంకా నిన్న మార్నింగ్ అన్నమాట. నిన్న మార్నింగ్ వచ్చేసి ఇంకా ఇల్లు చిమ్మేసి ఇల్లు మాపంతా పెట్టేసుకొని ఫస్ట్ మనం లేవగానే చేసే పని ఫ్రెష్ అప్ అవ్వడం. ఫ్రెష్ అప్ అవ్వినాకనే ఇంకా అవన్నీ పెట్టేసినాం మాపు ఇట్లా. అప్పటికి ఇంకా ఇలా ఇంకా ఈరోజు నిన్న హనుమాన్ జయంతి కదా, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇంకా అందుకని చెప్పేసి హెడ్ బాత్ అయితే చేసుకొని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట. పూజ చేసుకున్నాక తర్వాత ఫస్ట్ అయితే హెడ్ బాత్ అయితే చేసేసాను. హెడ్ బాత్ చేసి తర్వాత ఇల్లంతా చిమ్మేసి మాఫంతా పెట్టేసుకొని మంచిగా నీట్గా పూజ గది కూడా నీట్గా శుభ్రంగా చేసుకున్నాక తర్వాత పూజ చేసేసుకొని తర్వాత ఇంకా హెయిర్ అయితే కొద్దిగా ఆరబెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇది నాది 7:30కి అట్లా పూజ అయిపోతే ఇది వచ్చేసి నేను వీడియో తీసింది 10కి అలాగా తీసాను అనమాట. ఎంటికలు ఆరాక అప్పుడైతే జడ వేసుకుంటున్నాను. ఇంకా ఎంటికలు పచ్చ ఎంటికలతో వేసుకున్నాను అనుకోండి, వెనక తలనొప్పి వస్తుంది. అందుకని చెప్పేసి ఎంటికలు ఆరదాకా అట్నే వదిలేసినాను అనమాట. ఇంకా అక్కడైతే జుట్టు అయితే వేసుకుంటూ ఉన్నాను. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ లైక్ కొట్టిన వాళ్ళు నేను ఫస్ట్ లైక్ కొట్టిన, సెకండ్ లైక్ కొట్టిన అని పెట్టండి. పెడితే నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. మీరు కామెంట్ పెడితే ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతానండి. కామెంట్ పెట్టి చూడండి. మీరు కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. అది మీరైతే కామెంట్ పెట్టండి, ఓకేనా? అలాగే లైక్ కూడా కొట్టండి. కొట్టితే నేను ఖచ్చితంగా మీరు లైక్ కొట్టి కామెంట్ రిప్లై నేను ఇచ్చేస్తాను ఖచ్చితంగా. మీకు చెప్పేది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టి వీడియో అన్నది కంటిన్యూ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు పెట్టే కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నా. కానీ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ కొట్టండి, ఓకేనా? ఇంకా మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. ఇంకా అక్కడ వచ్చేసి మీకు సెల్ పైన ఒక ఫోటో కనిపిస్తుంది కదా, పైన అక్కడ లైట్ కాడ చూడండి ఫోటో కనిపిస్తుందా? అది నాన్న రిటైర్మెంట్ అయినప్పుడు అట్లా అసలు ఫంక్షన్ చెయ్యనని అనుకున్నాం మేము.
నాన్నకి. అయితే అక్కడ ఎట్లా అంటే పెద్దపల్లికి వెళ్ళినప్పుడు మీ నాన్న ఒక 5 రూపాయల జీతం నుంచి వెళ్ళి చేసిండు రైల్వే డిపార్ట్మెంట్లో. అట్లా అని చెప్పేసి 5 రూపీస్ నుంచి 5 రూపాయల జీతం నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు మీ నాన్న. మీరు ఫంక్షన్ చేయకపోతే ఎట్లా, అప్పటికి నాన్న హెల్త్ బాగాలేకుండా అనమాట, చాలా సీరియస్ అయిపోయింది. మేము హాస్పిటల్లో ఒక 15 రోజులు ఉన్నాం, 15 రోజులు 20 రోజులాగా అలాగ ఉన్నామన్నమాట. అసలు నాన్న ఘోరం అంటే ఘోర పరిస్థితి, చెప్పుకోలేకపోయామన్నమాట మేమైతే. అయితే అప్పుడు ఫంక్షన్ చేయము అని అనుకున్నాం అన్నమాట. అనుకుంటే ఏంటంటే వాళ్ళు అన్నారు కదా, మీరు ఇంటి మందమన్నా చేసుకోండి అమ్మ, పెద్ద ఆటలు వేయకుండా మీరు పర్వాలేదు, ఇంటి మందం చేసుకోవాలంటే ఇంటి మందం అయితే చేసుకున్నాం. ఈ స్టోరీ ఎందుకు వచ్చేదంటే ఫోటో వల్ల వచ్చింది. ఆ ఫోటో నేను రేపటి వీడియోలో ఖచ్చితంగా చూపెడతా. ఆ ఫోటో మొత్తం గ్రూప్ ఫోటో, అందులో ఎవరెవరు ఉన్నారన్నది రేపటి బ్లాగ్లో ఖచ్చితంగా చూపెడతాను అనమాట నేనైతే. అదైతే తప్పకుండా చూడాలంటే ఇప్పుడైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? లైక్ అయితే కొట్టండి ఖచ్చితంగా, ఒక 10 లైక్స్ అయినా అనుకుంటే ఖచ్చితంగా ఆ ఫోటో గ్రూప్ ఫోటో, అందులో ఎవరు ఉన్నారన్నది మా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో అనమాట. ఎవరు ఉన్నారన్నది ఖచ్చితంగా మీకైతే రేపటి బ్లాగులో అయితే పెడతాను. ఖచ్చితంగా ఏం చేయాలి, మనం లైక్ కొట్టాలి. ఓకేనా? అయితే ఆ ఫోటో ఇప్పుడు మొన్న తెచ్చిచ్చిండు అనమాట మాకు. ఆ ఫోటో స్టోరీ ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. అయితే ఇక్కడైతే నేను జుట్టు అయితే వేసుకున్నాను అనమాట. ఆ స్టోరీ చాలా బాగుంటుంది, చెప్పుకోవాలంటే నాకు ఒక 3-4 వీడియోస్ అయితే ఖచ్చితంగా పెట్టవలసి వస్తుంది, లాంగ్ వీడియోలు. ఆ వీడియోలు అంటే పెట్టవలసి వస్తుంది అన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.